వెల్కమ్ టు 4 Sides టీవీ. గత వైభవాన్ని సంతరించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కొవ్వూరు నుంచి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాలు నేర్చుకుని పదవులను అనుభవించారని, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు పెట్టుకుని గుడ్డొచ్చి పిల్లనెక్కినిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రస్థానాన్ని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల క్రితమే చేసిందన్నారు. రాహుల్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చిందని అంటున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమీపిస్తూ ఉంది. ఇక కొద్ది రోజులే గడువు ఉంది. పోస్టల్ బ్యాలెట్తో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీల ప్రచారాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే వైసీపీ, టీడీపీ పార్టీలే ప్రధానం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చింది. గతంలో ఉన్న పార్టీ ప్రజలకు మేలు చేసిన పార్టీ ఈరోజు మేలు చేసిన పార్టీగా ఈరోజు ప్రజాదరణ పొందుతూ ఉంది. రాష్ట్ర అధ్యక్షులు షర్మిల ఈరోజు విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం నెల్లూరులో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీని ఆదరించి కూడా ఆదరణ చూపిస్తున్న చేవూరి దేవకుమార్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవకాశాలు ఏంటి? ఈరోజు ఎంపీ స్థానం నుంచి గతంలో కలెక్టర్గా పనిచేసిన కొప్పోలు రాజు ఈరోజు క్షేత్రంలో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఎలాంటి అనుకూలత లభిస్తుంది? ఎలాంటి ప్రజాదరణ వ్యక్తం అవుతుంది? కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే అనుకూలమైన పవనాలు వీస్తున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని విశ్వసిస్తుంది భారతదేశం ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అనుకూలమైనటువంటి పవనాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత న్యాయయాత్ర పేరుతో ఎన్నికలు క్యాంపెయిన్ చేస్తూ ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉందనేది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గమనించారు. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ప్రాంతీయ పార్టీలను చూశారు. కనీసం ప్రత్యేక హోదా తేలేకపోయినటువంటి పార్టీలు ఈ 2. వీళ్ళని ఏ విధంగా విశ్వసిస్తారు? చిన్నప్పుడు ఆయనకి ఇచ్చిన మెజారిటీ సీట్లు ఇచ్చారు తెలుగుదేశానికి. ఈరోజు జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చిన మెజారిటీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా మీద తన గళాన్ని వినిపించలేక, కేంద్రాన్ని మెడ వంచి తేలేక వీళ్ళు వెనకబడ్డారని అంటే అది వాళ్ళ వైఫల్యం అని చెప్పి నేను తెలుసు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు, లేదు. ఈరోజు మా జిల్లాల వరకు కూడా ఈ యొక్క ఇప్పుడు ఉన్న అభ్యర్థులతో పోల్చుకుంటే కొప్పుల రాజు గారు మంచి అభ్యర్థి. కొప్పుల రాజు గారు పరిపాలన అంటే, అభివృద్ధి అంటే, ఒక జిల్లా కలెక్టర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేసి పేదవాడికి ఏది చేస్తే మేలనే వానికి ఈ అభ్యర్థులతో పోల్చుకుంటే మంచి అభ్యర్థి. అభ్యర్థులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళకన్నా పేదవాడి కష్టం కానీ తెలిసినటువంటి వ్యక్తి మా అభ్యర్థి. వీటితో జనంగానే ఆలోచన చేసి ఓట్లేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఇక్కడ మేము ఇచ్చే మెసేజ్ కూడా అదే ప్రజలకి. బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు దశలో మీరు మమ్మల్ని ముందుకు తేయాలి, పార్లమెంట్కి పంపించండి రాజుగారిని, ఎంతో మేలు జరుగుతుందని చెప్పి చెప్తున్నాం. దాంతోపాటు ఈ అసెంబ్లీ అభ్యర్థులు కూడా మేలు జరుగుతుంది. అవకాశం కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడికి ధైర్యంగా జనరల్ సీట్లో ఒక ఎస్సీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ కాబట్టి సాహసం చేసి ఇచ్చింది. అదే ఈ ప్రాంతీయ పార్టీలు ఇవ్వగలవా అని నేను అడుగుతున్నాను. అది కూడా కులం చూడదు కాంగ్రెస్ పార్టీ, కులం చూడదు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది సర్వీస్, సేవ. ఏ అభ్యర్థికి ఇస్తే ఆ అభ్యర్థి ప్రజలకు సేవ చేస్తాడని చూస్తుంది తప్ప ఈ ఈక్వేషన్స్, వాళ్ళ దగ్గర సూట్ కేసులు ఉన్నాయా, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, ఈరోజు మీరు గమనిస్తున్నారో లేదు, ఈ డబ్బు రాజకీయాల్లో సామాన్యుడు నిలవలేని పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. అనవసరంగా ఓటర్ని జడగొడుతున్నారు, నాయకులను జడగొడుతున్నారు. ఈ విధమైన వాతావరణం కలుషితం అయిపోయింది. రాజకీయ వాతావరణం, నాయకత్వం కలుషితమైంది, లీడర్లు కలుషితమయ్యారు, ఓటర్లను కూడా కలుషితం చేస్తున్నారు. మేల్కొండి ప్రజలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తుంది. ఓటు ఆలోచన చేయమని చెప్పి మేము ప్రభావితం చేసాం. జిల్లాలో అన్ని మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ వారంటీ కార్డులను కూడా
రాజీవ్ గాంధీ ప్రకటించినటువంటి చేయగలిగిన పనులు, సామాన్యుడికి చేయగలిగిన పనులు, పేదవాడికి ఊరటనిచ్చేటటువంటి మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రకటించింది. దానికి సమాధానం చెప్పలేక నరేంద్ర మోడీ తాలిబూట్లు దించి ముస్లిమ్స్కి ఇస్తాడని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చెప్పి దిగజారేటటువంటి ప్రకటనలు చేసి స్పీచ్లు ఇస్తుండేటటువంటి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని ఇన్ని సంవత్సరాలు భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల పైచిలుక స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరిని కూడా చూడలేదు. నరేంద్ర మోడీని చూసాం, విపి సింగ్ని చూసాం, చరణ్ సింగ్ని చూసాం, చంద్రశేఖర్ని చూసాం. ఎంతోమంది ప్రధానమంత్రుల్ని, కాంగ్రెసేతర ప్రధానమంత్రుల్ని ప్రతిపక్షంలో వేరే పార్టీల వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇంత దిగజారి రాజకీయాలు చేయలేదు. ఇటువంటి రాజకీయాలు నరేంద్ర మోడీ గారికే దక్కిందని చెప్పి మేము ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మేము ఇది మంచి పరిణామం కాదు, దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్లో బటన్ నొక్కి డబ్బు నేరుగా ప్రజల చేతికి ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సంక్షేమం వైపే మేము పనిచేసామని చంద్రబాబు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ వారి హామీలను ఎలా ఎదుర్కొంటుంది? వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు నేర్చుకొని మేము సంక్షేమం ఇస్తామంటేట. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నేర్చుకున్నారు వీళ్ళిద్దరూ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఒక ఆయనకి ఎమ్మెల్యే చేసి మంత్రి ఇచ్చింది, ఒక ఆయన్ని పార్లమెంట్కి పంపించింది. ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నారు. ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలు వీళ్ళు ఇస్తూ పేర్లు మార్చుకొని వీళ్ళు మేము ఇచ్చామని చెప్పడంలో పెద్ద గొప్ప విషయం కాదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో నేను బటన్ నొక్కి నేను పేద ప్రజలకు వేస్తున్నానని చెప్తున్నాడు తప్ప దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి శూన్యమైంది. పేదవాడికి డబ్బులు ఇచ్చితే అది ఎవరు తప్పు పట్టరు. కాకపోతే సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతుందే తప్ప ఓట్లు కోసం ఈ ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకునే దానికి ప్రయత్నం చేయడంలో రాష్ట్రం వెనుకబడుతుంది, నష్టపోతుంది అనేది గ్రహించాలి ప్రజలు కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లాలో ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అన్ని ఏ పథకాలను మీరు సూచిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళు ఏమి పథకాలు తెచ్చారు ఈ 10 ఏళ్ళు? ఈ విషయం చెప్పండి. గతంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదు. తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చింది, పూర్తి చేసింది కాంగ్రెస్. సోమశిల ప్రాజెక్టు తెచ్చింది కాంగ్రెస్. ఈ బ్యారేజీలు కట్టి బ్యారేజీలు పూర్తి చేయలేని స్థితిలో ఉండేది వీళ్ళు. నెల్లూరు బ్యారేజీ శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని 10 సంవత్సరాలైనా సంగం బ్యారేజీని అట్టే పెట్టేశారు. నెల్లూరు బ్యారేజీని మొన్న ఒక ఆయన మేము సగం కట్టిన దాన్ని సగం కట్టేదానికి 10 ఏళ్ళు పట్టింది. నెల్లూరు మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్. నెల్లూరు కార్పొరేషన్ చేసింది కాంగ్రెస్. నెల్లూరు రోడ్లు వైండింగ్ చేసి నెల్లూరు నగరాన్ని సెంట్రల్ లైటింగ్ తెచ్చింది కాంగ్రెస్. సిసిటీ తెచ్చింది కాంగ్రెస్. కృష్ణాపట్నం సెజ్జి తెచ్చింది కాంగ్రెస్. కృష్ణాపట్నం పోర్టు తెచ్చింది కాంగ్రెస్. ఇఫ్కో ఫ్యాక్టరీ కిసాన్ సెజ్జి ఇచ్చింది కాంగ్రెస్. మేనకూరు సెజ్జి తెచ్చింది కాంగ్రెస్. ఇన్ని ఇండస్ట్రీస్ తెచ్చి ఎంతోమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. మీరేమి ఇచ్చారయ్యా? మీరేమిచ్చారు? మేము తెచ్చిన పోర్టుని ఆదానికి ఒప్పు చెప్పారు మీరందరూ కలిసి. కృష్ణాపట్నం పోర్టుని కాంగ్రెస్ హయాంలో రాజశేఖర డ్యాంలో మేము తెచ్చి సాధించినటువంటి పోర్టుని ఈరోజు కంటైనర్లు కూడా ఇక్కడ దిగలేనటువంటి పరిస్థితిని మీరు చెన్నైకి తరలించిన ఘనత మీది. ఆదానిని ఏం మాట్లాడలేకుండా, ఆదానిని ఎదిరించలేకుండా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయని ఒక కుట్ర జరుగుతుంది. గన్నవరం పోర్టుని దారాదత్తం చేస్తున్నారు. మేము చెప్తే సాయంత్రం దాకా చెప్పగలం ఏం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ జిల్లాకి. మీరేం తెచ్చారు? మీరు ఒక్క పేరన్నా చెప్పండి. మీరు ఒక ఇండస్ట్రీ తెచ్చారా? ఏ ఇండస్ట్రీ తెచ్చారో చెప్పండి. ఒక పథకం తెచ్చారా? శాశ్వత పథకం నేను చెప్పేది. గుర్తుండిపోయే పథకం ఏమన్నా తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ జిల్లాకి చేశారా? చెప్పండి. నేను అడిగేదానికి ఆన్సర్ ఇవ్వమనండి. డిబేట్లో నాతో కూర్చోమనండి, నేను అడుగుతాను. ఏ నాయకులను కూర్చోమనండి. వాళ్ళదేం మా గొడవ బల్లే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేము చేసిన నష్టం ఏంది, మీరు చేసిన మేలేంటి? ప్రజలు గ్రహించాలి. ప్రజలు గ్రహించిన రోజు మార్పు రావాలి. ప్రజలను గ్రహించమనే మేము కోరుకునేది. ఓట్లు ఈరోజు ఓటుకు డబ్బు ఇచ్చిన తర్వాత మే 13 తర్వాత 14వ తేదీ ఓటు డబ్బులు ఇచ్చినవాడు కనపడ్డు. గెలిచిన అభ్యర్థికి మీ మీద చిత్తశుద్ధి ఉండదు. డబ్బులు ఇస్తే ఓట్లు వేసారని చిన్న చూపు ఉంటుంది. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీ ఇళ్ళ దగ్గరికి పోయి ఓటు అడిగే, మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేసిన తర్వాత ఆ గెలిచిన అభ్యర్థుల దగ్గరికి పోయి పని అడిగే అర్హతను కోల్పోతామని గ్రహించండి. అదే
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేరుగా మా ఇంటికి వచ్చి అడిగేటటువంటి స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది. ఒక పేదవాడికి ఓటేసాము, వాళ్ళందరూ మీతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం, జిల్లాలో ఉండేవాళ్ళం. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు సేవ చేసింది. రాహుల్ గాంధీ లాంటి పేదవాళ్ళ కోసం పనిచేసేటటువంటి వ్యక్తికి మనం ఓటేస్తే ఉపయోగం ఎంత ఉంటుందని గ్రహించి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించమని చెప్పి నేను మనసా వాచ కోరుకుంటున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే ధన ప్రభావానికి లోనై ఓటును దుర్వినియోగపరుచుకుంటే అభివృద్ధిని కోల్పోవడంతో పాటు సంక్షేమం కూడా అందుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, సచివులైన అభ్యర్థులు వీరందరినీ కూడా ఎంపిక చేసుకొని ప్రయోజనం పొందాలని ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరి దేవకుమార్ రెడ్డి సందేశం ఇచ్చారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. దాదాపుగా జిల్లాలో ప్రచార హోరు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పక్షాలకు ఏమాత్రం తీసిపోయిన విధంగా దూసుకుపోతా ఉంది. కెమెరా పర్సన్ అభిషేక్తో శ్రీధర్, 4 Side TV, నెల్లూరు.